హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. చాలా మంది నిన్న కామెంట్స్ చేశారు, ఏమైంది మీ వాయిస్ అట్లుంది అని. సో ఇక పెళ్ళి అని అంటే నిద్ర లేదు దోస్తులు. మళ్ళీ ఫుల్ భరత్ ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట. 3 days అస్సలకే నిద్ర లేదు. బాగా అలసిపోయినాం దోస్తులు. అస్సలు సాతనైతే లేదు, నీరసంగా ఉందన్నమాట. సో ఈ రోజే మా ఊరికైతే వచ్చేసినాం అన్నమాట. మీకోసం వీడియో అయితే ఖచ్చితంగా చేసి పెట్టాలని చేస్తున్నాం దోస్తులు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మన వీడియోస్ కి మాత్రం తప్పకుండా హైప్స్ ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 22 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. లతను కలవడానికి రమ్మని అన్నా. 12:30 అవుతుంది, ఇంకా వస్తలేదు కదా. వస్తుందా రాదా? అలా అయ్యా పన్నడా లేదా? ఇంకా ఎంతసేపు అని చూడాలి. అబ్బా మహి లత వస్తున్నావా? థ్యాంక్ యూ లత, నా కోసం వచ్చినందుకు. ఐ మిస్ యూ లత, ఐ మిస్ యూ. నిన్ను చాలా మిస్ అయిన లత. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా లత. నువ్వు నన్ను మర్చిపోయి అక్కడ ఉంటున్నావు గాని నిన్ను అస్సలకే నేను మర్చిపోలేకపోతున్నా. మైంది లత, సప్పుడు అయ్యో. సారీ లత, హక్ చేసుకున్నందుకు ఫీల్ అయినవా? సారీ ఏడవకు ప్లీజ్. చేసుకున్నందుకు కాదు నేను ఫీల్ అయ్యేది. నీలాంటి మంచి మనిషిని నేను భర్తగా ఇన్ని రోజులు కోల్పోయినా అని బాధపడుతున్న మహి. అంటే ఏమైంది లత అసలు చెప్పు. నువ్వు ఏడవకు. ఎందుకు ఏడుతున్నావు చెప్పు. నీకు నేను ఉన్నా కదా, నువ్వు అస్సలకే ఏడవకు. నువ్వు ఏడవకుండా చెప్పరాదు ఫస్ట్, ఏమైంది? ఏం లేదు మహి, నేను ఒక వేస్ట్ గాన్ని పెళ్లి చేసుకున్నా. మా నాన్న ఒక వేస్ట్ గానికి ఇచ్చి నాకు పెళ్లి చేసిండు మహి. వాడు బాగా దరిద్రుడు. అవునా, ఏమైంది? వాడు పెళ్ళైనప్పటి నన్ను కొడితే తిడితే టార్చర్ చేస్తే వాని గుణమే గంత కావచ్చు, తాగి అట్లా ఎత్తుండు కావచ్చు అని అనుకున్నా. కానీ వానికి ఇంకోటి ఉన్నది మహి. ఏంది? అవును మహి, వాడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడట. నన్ను చేసుకోకముందే ఇంకో దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. అందుకే వాడు దాని మోజుల పడి నా మీద చేతి కూడా వేయకుండా నన్ను టార్చర్ చేసుకుంటా. వాడు దాని దగ్గరికి పోవుడు అచ్చుడు, ఏదున్నా దానికే పెట్టుడు. రాత్రి 2-3కి అచ్చుడు మహి. ఇక ఒక రోజు డౌట్ వచ్చి మా అత్తమ్మ నేను వెనుక ఫాలో అయినాం. అయ్యేసరికి అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండు. మేము ఎంత తిట్టినా కూడా వాడు అంటుండు, నాకు ఇదే పెళ్ళం, నాకు ఇదే కావాలి, దాన్ని ఎలగొట్టుర్రి, ఆస్తంతా నాదే, నా పేరు మీద వెయ్యాలని వాడు లొల్లి. అవునా, మరి అసొంటోడు నిన్నెందుకు చేసుకున్నాడట లత? నువ్వు ఈడిచి 4 అన్నద్దా? వాడట వాళ్ళ అమ్మ భయానికి చేసుకున్నాడట నన్ను. వాళ్ళ అమ్మకు ఈ విషయం తెలియదట. చేసుకున్నది బజారుదట, ఘోరంగా చెడిపోయిన ఆడిదట. దాన్ని వేసుకున్నాడట. మరి దాని ఏదైనా మందు పెట్టిందా లేకపోతే ఏదనేది తెలియదురా. ఇక గట్లా అయింది. ఇక లొల్లీలు అయినాయి, పంచాయతీలు అయినాయి. మళ్ళీ రేపు పంచాయతీ ఉంది. ఇంకా దేనికి పంచాయతీ లత? దేనికోసం పంచాయతీ? నువ్వు అటు ఓవుడే అవసరం లేదు, వానితోటి ఇంకా ఉండుడే అవసరం లేదు. పోను మహి, ఇక వానికి నాకు విడాకులే. అసొంటి బాడుకోతోటి విడాకులు తీసుకోకపోతే ఇంకా వానితోటి ఆ బాధలు భరించుకుంటా ఉంటావా లత? ఇంకా నయమైంది, ఇప్పుడు తెలిసింది. ఇంకా వాడు నిన్నేమన్నా సంపుతే ఎట్లుండు దొంగ బాడుకోవు? అదే అందరూ అన్నారు. వాడు దాని మోజుల పడి నన్ను సంపుతానే చూసిండు తెలుసా మహి. ఏదో ఆ దేవుని దయ వల్ల నేను తప్పించుకున్నా. ఇప్పుడు అంటాడు కదా, రూపాయి ఆస్తి కూడా నా ఎవ్వరికి ఇయ్యా, మొత్తం నాకే అంటుండు. ఇక అత్తమ్ముండి అంటుంది దానికి అన్యాయం చేసినందుకు 2 ఎకరాలన్న దాని పేరు మీద వేయాలని అత్తమ్మ అంటుంది. ఇక రేపు పోతే మరి ఏమైతుందో చూడాలి. దొంగ బాడుకోవు, ఆ నాస్తి పాడుగాను. ఆ నాస్తి నీకెందుకు లత? నువ్వు నాతోటి వస్తే ఇవన్నీ బాధలు ఉండునా ఎప్పు? అద్దు అని అంటే నువ్వు వాన్ని పెళ్లి చేసుకుంటువి మీ అయ్య గురించి. ఇప్పుడు మీ అయ్యకు మంచిగా అయిందట్నా? సంతోషంగా ఉన్నాడా ఇప్పుడు మీ అయ్యా? అయినా కూడా బాధపడుతుండు మహి.
అంత అయిపోయాక బాధపడితే ఏం లాభం ఉన్నది? ఆ తెలివేదో ముందుగాల ఉండాలే. కులం 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 అనని మన ఇద్దరిని విడదీసిండు. సరే విడదీసినా మంచిదే కానీ ఓ మంచోనికిచ్చి ఎత్తే ఏమో గా అడక తినటోనికిచ్చి గా దరిద్రపోనికిచ్చి పెళ్లి చేసిండు. వానితోటి ఎంత టార్చరు తిన్నావో నువ్వు. వాడు నిన్ను ఎంత కొట్టిండో వేస్ట్ పాడుకోవు, వాడు చచ్చిపోను. ప్రతి క్షణం ప్రతి నిమిషం నాకు నువ్వే గుర్తుకొచ్చుడు మహి. నువ్వు నమ్ముతావో నమ్మవో, వాడు కొట్టినా వాడు తిట్టినా వాడు ఏం చేసినా కూడా ప్రతి క్షణం నేను నిన్నే తలుచుకునేదాన్ని. ఆ మహిని చేసుకుంటే నన్ను మంచిగా చూసుకునేటోడు కావచ్చు, మేమిద్దరం మంచిగా ఉండేటోళ్ళం కావచ్చు. నా బతికింది ఇట్లా అయిపోయింది, ఒక రాక్షసుని చేతుల బందికాన అయిపోయినా. నా మహితోటి ఉంటే నాకు ఇన్ని బాధలు ఉంటురా. ప్రతి క్షణం ప్రతి నిమిషం నిన్నే తెలుసుకున్న మహి. ఆగు లత, ఆగు, ఏడవకు. అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా నువ్వు క్షేమంగా బయటపడ్డావు. నేను నిన్ను మర్చిపోలేకనే కదా లత కాలేజ్ పోవడం బంద్ చేసిన. పిస అవుతున్నా. ఎంతమంది ఏమన్నా కూడా నాకు నీ గురించే ఆలోచన. అక్కడ లత ఎట్లుందో ఆ దరిద్రపోని చేతులా అని నా నుండి అసలు ఎట్లా విడిపోవాలనిపించింది నా లతకు అని ప్రతి క్షణం ఇదే ఆలోచిస్తూ ఉన్నా నేను. పోనీలే లత, అయిందేదో అయిపోయింది. ఫస్ట్ వాడి నుండి నువ్వు విడాకులు తీసుకో లత. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎట్లా చేసుకుంటారా మీ వాళ్ళు? ఎట్లా ఒప్పుకుంటారా? ఆల్రెడీ దానికి పెళ్ళయింది, దగ్గర ఉన్నది 5-6 నెలల దాకా. మళ్ళా నువ్వెట్లా చేసుకుంటావురా అని నిన్ను ఎదిరియరారా మీ వాళ్ళు? మళ్ళా మా నాన్న ఒప్పుకుంటాడారా? ఇంకా అందరినీ నేను ఒప్పిస్తా లత. వాళ్ళ కాళ్ళు పట్టుకోను ఏళ్ళు పట్టుకోను ఒప్పించుకుంటా. కానీ నేను నిన్నే పెళ్లి చేసుకుంటా లత. ఏదేమైనా మంచిది, నాకు నువ్వే కావాలి లత. నా ప్రేమ నిజమైంది కాబట్టి ఆ దేవుడు ఇట్లా నిన్ను నా దగ్గరికి పంపవచ్చు. కావచ్చు మహి, కానీ నాకు ఇప్పుడు కూడా ఏం చేయాలో అర్థమైతలేదు మహి. దేనికి నువ్వు అస్సలు బాధపడకు సరేనా? రేపు ఓర్రి వాడు ఏదన్నా నీ పేరు మీద ఎత్తనేమో చెయ్యని, లేకపోతే లేదు. ఫస్ట్ అయితే వాని దగ్గర నుండి నువ్వు విడాకులు తీసుకో, నువ్వు ఇక్కడనే ఉండు అంతే. సరే మహి. నువ్వు ఏడుస్తే నేను చూడలేను బంగారం. ఐ లవ్ యూ బంగారం, ఏడవద్దు. నీకు కంటికి నీరు రాకుండా నేను కంటి పాప లెక్క చూసుకుంటా బంగారం నిన్ను. ఇటు నిన్ను మర్చిపోలేక, ఇటు నేను చావలేక మధ్యలో సత్తున్న తెలుసా? నా బాధ ఎవరికి చెప్పుకుందామన్నా కూడా అందరూ తిడతారు. ఇంకా పెళ్ళైన ఆడదాన్ని ఇంకా ఎందుకు నువ్వు మర్చిపోతలేవు అని తెలుసా? నా మనసుకు నాకు మాత్రమే తెలుసు బాధ. ఆ దరిద్రపోన్ దగ్గర నుండి నువ్వైతే బయటపడ్డావు, నాకు అదే చాలు లత. రేపు పోయి వచ్చినాక ఏమైంది ఏం కథ అనేది నాకైతే ఫోన్ చేసి చెప్పు సరేనా? సరే మహి. ఏం టెన్షన్ పెట్టుకోకు, నీకు నేనున్నా అంతే. ఇద్దరి ప్రేమ నిజం కాబట్టి మనల్ని మళ్ళా దేవుడు కలపడానికి ఇదొక ఛాన్స్ ఇచ్చిండు లత. ఏదేమైనా మంచిదే, ఎన్ని లొల్లీలైనా మంచిదే. నాకు నువ్వు కావాలి అంతే. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. సరే రాయిగా వెళ్తా. మళ్ళీ ఎవరన్నా లేస్తే పెద్ద బాధ. రేపు అటు పోయి వచ్చినాక ఫోన్ చేస్తలే సరేనా? నువ్వైతే కాలేజ్కి పోయి మంచిగా చదువుకో. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయట కదా, అస్సలు నెగ్లెక్ట్ చెయ్యకు ప్లీజ్. ఇయర్ అయిపోతే నువ్వేదో ఒకటి సాఫ్ట్వేర్లా చేసుకోవచ్చు సరేనా? సరే బంగారం, నువ్వైతే టెన్షన్ తీసుకోకు. ఆ పంచాయతీలా వాడు నెగ్గనీయకున్నా కూడా సప్పుడేక అన్ని వదిలేసి రాగంతే. అర్థమవుతుందా? అని ఆస్తి అవసరం లేదు, అని భూమి అవసరం లేదు నీకు. సరేరా. ఐ లవ్ యూ లత. ఐ లవ్ యూ మహి. కానీ నాకు నువ్వు దక్కుతావన్నా కూడా ఆశ లేదు మహి. వెళ్తున్నా. అట్లా అస్సలకే అనకు బంగారం. ఎప్పటికైనా నేను నీ వాడినే, నువ్వు నా దానివే అంతే. పెళ్ళిగా వామ్మో వామ్మో, వాడంతా డేంజర్ గాడా అయితే? దొంగ బాడుకోవు సొంటోడు లతని చేసుకొని లత జీవితం ఎందుకు నాశనం చేయాలి? దొమ్మరోడు. అటో ఇటో అయితే అమ్మ లత క్షేమంగా బయటపడ్డది. పోదామానే ఇక? పోదాం గాని ఆటో మాట్లాడినావా? ఏది మాట్లాడినావు? ఆటో మాట్లాడినే. ఇక్కడ నుండి అన్నయ్య వస్తాడట. ఇక మనం నలుగురం పోదాం. ఇంకొకళ్ళను రమ్మన్నా గాని వాళ్ళు ఏదో పోతుర్రట. ఇక మనకు ఒక్కోడు చాలుపా.
బిడ్డ తానం చేసింది ఇప్పుడే అన్నం తింటాంది, ఇక పోదాం. కదే జల్దీ రెడీగా అమ్మ, నువ్వు ఆటో వస్తుందట 5 నిమిషాలల్లా. సరేగా నువ్వు అన్నం తినవా? టిఫిన్ చేసినా. సరే ఏం మాట్లాడో ఏమో ఆ దొంగ బడకవు, ఇంటడో ఇనడో. వినకపోతే నరికి పోగులేసేద్దామడా, మనల్ని అన్నిటోడు ఇవ్వలేడు. సరే ఇవాళ నేను అయ్యే పంచాయతీ నిన్న నర్సవ్వ అనుండే. ఇయాల నేనే మల్లయ్య బాబు ఇక పోదాం మెల్లగా, టైం అయితాంది. 10 వరకు రమ్మని అన్నాడట సర్పంచ్. ఆ బాడుకో ఇంటాడంటవా అనే ఆ పంచాయతీలా ఏమంటాడో ఏం కాతునో మనం చెప్పిన మాట ఇంటాడంటవా? ఓ పొల్లకు ఒక 2 ఎకరాలన్నా వెయ్యాలనంటే ఏమంటాడు? ఏం పాడో పోయి అయితే మాట్లాడదాం. నర్సవ్వా, ఆ సమ్మక్క వచ్చినవా? ఇక అటే వస్తామని రెడీ అయితాన్నాం. పార్రే 10 వరకే రమ్మని అన్నాడు. ఫోన్ చేసిన వాళ్ళకు లతోళ్లకు అత్తురాట ఆటో ఎక్కిర్రాట, అత్తురాట. వాళ్ళు ఎంతసేపు వస్తారు గాని మల్లయ్య బాపు నువ్వు కూడా రాయేజరా. ఇప్పుడు వాడా ఏమని మాట్లాడే? ఏమని లేదు, ఇక ఈ పోరికి అన్యాయం జరిగింది. దానికి న్యాయం చేయడానికి ఇప్పుడు 6 ఎకరాలు ఉన్నది నర్సక్క. ఇప్పుడు ఆ పొల్లకు లతకు 2 ఎకరాలు చెయ్యాలి. నా పేరు మీద 2 ఎకరాలు, ఆ దినాలకు 2 ఎకరాలు వారెత్తా, ఆయన పేరు మీద ఏత్తా. ఇక ఇల్లు అంటావా, నేను చచ్చేదాకా వాళ్ళు నా ఇంట్లోకి రావద్దు, బయటనే బతకాలి అంతే. అంటున్నావు కానీ నీ కొడుకు అట్లా ఇంటడా అని? ఇనకపోని సావని, ఆయనతో 2 ఎకరాలు కూడా వెయ్యాని చెప్పుతా నేను. ఏమోనవ్వా, నీ కొడుకు పెద్ద డేంజర్ గాడే అయిండు. ఆ దొంగ ముండల మాటలు పట్టుకొని అయితవా ఇక వారి మరి నేను మా మల్లవారిని పిలుచుకొని అత్తా. అమ్మను నర్సవ్వ, అస్సలు భయపడేది లేదే. మీరు అందరూ మాట్లాడాలి, దాంతో ఏం కాదు. మనం అందరం తలుసుకుంటే. సరే పా. అప్పుడే 10 వరకే రమ్మన్నా ఇంకా అత్తలేరేంది ఇల్లు. ఇక వాళ్ళేం పని మీద ఉన్నారో ఏం డిస్కషన్ చేస్తారో. దీంట్లో డిస్కషన్ చేయాల్సింది ఏమన్నా ఉన్నదా అన్నా? ఏదో ఈ పిల్లగాడు ఇష్టపడ్డరు, పెళ్లి చేసుకున్నప్పుడు ఆ లవ్వ భయానికి ఆ పిల్లను వేసుకున్నాడట. మరి ఆమెతోటి కాపురం చేయలేడట, ఉన్నదంతా ఈ పొల్లతోటే ఉన్నాడు. ఈ పిల్ల ఆ ఇంటి కోడలైతుంది గాని ఆ పొల్ల ఎట్లయితుంది? ఏదో అయిందేదో అయిపోయింది, సప్పుడేక విడాకులు ఇచ్చేస్తే అయ్యేపోతుంది కదా. దాంట్లో వీళ్ళు పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అవునా, నలుగుట్ల తాలిగట్టి 7 అడుగులు వేసి ఇంట్లో అడగబెట్టి ఆ కట్నాలు కానుకలు పెట్టిపించుకున్నాడు. మరి ఆ పిల్లకు న్యాయం చేయొద్దా మనం? ఏం న్యాయం చేస్తామయ్యా, విడాకులు ఇచ్చుడే న్యాయం కదా. భలే మాట్లాడుతున్నావు. ఈ పరిస్థితి అత్తే తెలిసేది. చిర్రా కూసోర్రి. ఎప్పో సమ్మవా, ఏం సంగతి? ఏం మాట్లాడడానికి వచ్చిర్రు? ఎందుకు ఈ పంచాయతీ పెట్టిపిచ్చిర్రు? చెప్పుర్రి. చెప్పేదేమున్నది అన్న, నా కొడుకు చేయబట్టి ఒక పోరి జీవితం అయితే నాశనం అయిపోయినందుకు ఆ పిల్లకు న్యాయం జరగాలనేదే నా కోరిక. ఎందుకు అనంటే ఆ చేసిన పాపం తరతరాలకు కొడుతుంది. ఆ తరతరాలకు కొడితే ఎవరు బాధపడాలి? మా తరమే కదా బాధపడాలి. అందుకే నేను చెప్తాన్నా, నా పొల్లకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. మరి ఏం న్యాయం కావాలనుకుంటున్నావు నీకు? నాకు వాడు కొడుకే కావచ్చు. వాడు నాకు తెలియకుండా దాన్ని ఉంచుకున్నాడో చేసుకున్నాడో ఆ భగవంతునికి ఎరక. నేను ఒకటే కోరుకుంటాన్నా, నాకు 6 ఎకరాల పొలం ఉన్నది, అల్లకెయ్యి 2 ఎకరాలు లత పేరు మీద వెయ్యాలని నేను కోరుకుంటాన్నా. నీకేమన్నా తలకాయ ఉన్నది? గట్లెందుకు ఎత్తరే? నాకు తలకాయ ఉన్నది కాబట్టే తలకాయ ఉన్నదాని లెక్క, మనిషి లెక్క, ఓ ఆడిదానికి ఉట్టిన లెక్కలా మాట్లాడుతున్నా. దొంగ బాడకవు, నీకు తలకాయ లేదు కాబట్టే ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేసి ఇంకో బజార్ దాంతో ఉంటాన్నావు. బజార్ది నువ్వు బజార్ ఆడదానువు, మమ్మల్ని అంటే మాత్రం బతకనియని చెప్తానా నేను. అదేరే, నన్ను చంపుతానే పెట్టుకున్నారు. అరే, నీకు ముందే ఆడిదున్నదని మాకు చెప్పి నువ్వు ఆ పెళ్లి చేసుకోకుంటే అయ్యే పోవు కదరా. ఇప్పుడు పెళ్లి చేసుకొని నా బిడ్డ జీవితం నాశనం చేసినావు దొంగ బాడుకోవు. ఉన్న 6 ఎకరాలు మొత్తం నా బిడ్డ పేరు మీద వెయ్యాలి మీరు. నీ బిడ్డ పేరు మీద చేసి మేము అడక తినమంటున్నావురా? నీకు సొయ్యలేదా రా? నీకు మరి ఎజంటోడు ఏం కథ అని నువ్వు తెలుసుకోపోయినావు ముందుగా అంత దమ్ముంటే. అరే, మూతి పనులన్నీ ఏం లేకుండా రాల కొడతా. చంపు బాడుకోవు, నువ్వు ఎట్లయితే అట్లా దొంగ బాడుకోవు. మన పిల్ల జీవితం నాశనం చేసిండు దొంగ బాడుకోవు.
ఇక లొల్లి అవసరం లేదమ్మా. అవురా ఓర్ వారి మొన్న నాకు నా భార్య కావాలి అని అత్తివు కదరా. ఓ నల్లికుట్లోని లెక్క కాళ్ళు పట్టుకుంటా ఏళ్ళు పట్టుకుంటా అని బాగా యాక్టింగ్ చేస్తావు కదా, మరి ఎందుకు పట్టుకొచ్చుకున్నావురా పిల్లను? నేను అది కూడా మా అమ్మ కోసమే చేసిన. అబ్బా అబ్బా అబ్బా, మీ అమ్మ కోసమే పెళ్లి చేసుకున్నావు, మీ అమ్మ కోసమే నటిస్తాన్నావు అన్నమాట. మరి మీ అమ్మ కోసం దాన్ని ఇచ్చిపెట్టి మీ అమ్మతోటి ఈ పిల్లతోటి మంచిగుంటే ఏమైతుందిరా? అది సాతనైతలేదు అరా నీకు? అరే మొద్దు బాడుకోవు, నా ఊరికొచ్చి నన్నే అరే పొరే అంటానవేమ్రా? చెప్పులు మెడకెత్తాం అల్లా. ఆ భర్తను అనడానికి ఎవ్వరికి హక్కు అస్సలకే లేదు. అవునా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అవ్వా? నిన్న అయిపోయినాక తాళి కట్టించుకున్నావా మెడలా? మంచిగా ఉన్నోన్ని పట్టినా వీని దగ్గర నుండి పైసంతా గుంజుదామని. ఏయ్ మొద్దు మొగపోడా, నీ పనులన్నీ నేను లేకుండా రాలగొడతా మళ్ళా. దాయే నువ్వు ఒకసారి నా మీద చేతయ్యే, నీ ఉన్న తొండలు వింటుతా నేను. లంగబోడ్లు ఇసొంటి లంగబోడ్లు ఊరికి ఇద్దరు ఉంటే ఊరంతా నాశనం అవుతుంది. నీకెవ్వరికి మాట్లాడడానికి హక్కు లేదు. సప్పుడేక మూసుకొని ఉండుర్రి. నేను వర గుంట కాదు కదా, గింత గుంట కూడా నేను నీ ఇళ్ళ బిడ్డ మీద వేయడానికి నేను రెడీగా లేను. ఉన్న ఆస్తంతా నా పేరు మీదనే కావాలి. ఈ పేరు మీద అస్సలకే కాదు, నేను చెప్తాను కదా అన్నలు, ఈ ఊరికి పెద్ద నువ్వు ఉన్నావు సర్పంచ్ అన్న. నేను ఒకటే చెప్తానా, ఆ పొల్ల పేరు మీద 2 ఎకరాలు వేయాల్సిందే. నా పేరు మీద 2 ఎకరాలు ఉంచుకుంటా, ఇంకా 2 ఎకరాలు దినాలకు ఏత్తా. ఆ ఉన్న ఇంట్లో సచ్చేదాకా నేనే ఉంటా. వీళ్ళు ఏందన్న సావని, నేను చచ్చినాక వచ్చి ఆ ఇంట్లో ఉండని గంతే. నేను బతుకున్నన్ని రోజులైతే ఆ ఇంట్లోకి వచ్చేది లేదు, వీళ్ళు ఆ ఇంట్లో ఉండేది లేదు. వీళ్ళను నేను ఉంచుకొని ఉంటే వీళ్ళు నన్ను ఏ పెద్ద రాత్రో చంపుతారు, అదే చచ్చింది దొంగ ముండ అని అంటారు. ఇసొంటి బాడకవును నేను అస్సలకే ఇంట్లో ఉంచుకోదలుచుకోలేదే అన్నదారా. నీ కొడుకు నిన్ను చంపుతాడా అవ్వా? చంపుతాడు. అది ఆ దొంగ ముండ ఎట్లా మాట్లాడుతుంది చూడు. ఇక ఈ లంగముండలు ఎట్లా చెప్తే నా కొడుకు అట్లనే ఆడబట్టే. రేపు సంపు నీ అవ్వజొత్తే ఆస్తంతా మనకే వస్తుందన్నాక సంపకపోతే ఏం చేస్తాడు? మేము సంపినా సాధినా మరి మేమే కదా. మరి నీ ఆస్తి 2 ఎకరాలు దానికి ఎందుకు వేసుడు? అదెంత కట్నం పోసిందో దానికి అన్ని పైసలు వారయ్యి, దాని సామాన్ అంతా పట్టుకపోమ్మను. ఇంకా దానికి 2 ఎకరాలు వేసుడు ఎందుకు? బరాబర్ ఏసుడే. ఇది దీనికి ఒప్పుకుంటానేమో ఒప్పుకోర్రి, లేదంటారా ఇక మీ ఇష్టం. నేను బతుకున్నాను రోజులు ఇల్లు నా పేరు మీదనే ఉంటది, ఒక 2 ఎకరాలు నా పేరు మీదనే ఉంటాయి. నేను చచ్చినాక మీ దినాలకు పెట్టుకోర్రి, మీ సావులకు పెట్టుకోర్రి, మీరు గంగల ఊర్రి అంటే ఏమన్నట్టు అంతే. నేను ఇప్పుడు మన ఇంటి కాడ నేను ఉండకపోతే ఎక్కడికి పోయి అది కావాలే? బరాబర్ చెప్తున్నా, నేను ఆ ఇంట్లోనే ఉంటా. ఆమెకు 2 ఎకరాలు వేసుడు అవసరమే లేదు. ఆమె మనకు కట్నం ఎంత పోసిందో దానికి 2 లక్షలు ఎక్కువ ఇద్దాం, పారేద్దాం అంతే. అసలుకే ఒప్పుకోమట్లా. మేము కోట్ల పోయి కేసేస్తాం, మొత్తం ఆస్తంతా మా పేరు మీద వచ్చేటట్టు మేము చేసుకుంటాం. ఇంటరా ఇనుర్రి, లేకపోతే మీరే ఇక ఏం చేస్తారో నాకు తెలియదు. అవును, ఆ పిల్ల మీద 2 ఎకరాలు ఖచ్చితంగా వేయాల్సిందే. నా మొగనాస్తి గదిని పేరు మీద చేసుడు ఏంది నాకు అర్థం కాదు. ఏ దొంగ ముండా, నీ మొగుడు అని బాగా అంటానవేందే? మరి వాడు నా మెడ కూడా తాళి కట్టిండు. తాళి కట్టేవాడు వారి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అలా నీకెంత హక్కు ఉంటుందో నాకు కూడా అంతే హక్కు ఉంటది కదనే. మరి మొత్తం శరసాగం పెట్టుర్రి, ఎట్లయితే అట్లా. ఇక అట్లనన్నా పెట్టుర్రి. అట్లేందుకు పెడతామే? దానికి విడాకులు ఇచ్చినాక దాంతో మనకేం పని చెప్పు? ఇప్పుడు ఇచ్చినావురా విడాకులు, ఇచ్చినావా? ఇయ్యలేదు కాబట్టే దాని పేరు మీద 2 ఎకరాలు ఏత్తానంటేనే సై. లేదు అని అంటావా? ఇక గంతే ఉండాలి. ఏడుదాకా పోదాం. అయ్యో అవ్వా, ఏదో అయింది అయిపోయింది. నీ కొడుకుకు ఈమంటనే ప్రేమ ఉన్నట్టుంది, ఈమెనే పెళ్లి చేసుకున్నానన్నాడు, ఈమెనే ఇంట్లో ఉంచుకుంటానంటాడు కదా. ఉంచుకుంటాడో మరి సాదుకుంటాడో ఏం చేసుకుంటాడో ఏదన్నా వేసుకొని, ఇప్పుడు నీ కొడుకు కాబట్టి నీకు ఇంట్లో ఉండాల్సిందే. ఆ కొడుకు కాబట్టి నేను ఇంట్లో ఉంచుకుంటే ఈ లంగముండా నన్ను బతకనియది. దీని మాటలు పట్టుకొని వాడు నన్ను బతకనియడే. మీకు తెలుస్తలేదు. అగో మేమెందుకు నిన్నంటాను చెప్పు? నువ్వు నా అత్తమ్మవేనాయే, మేమెందుకంటావు? నువ్వు మా దగ్గర ఉండకపోతే ఏడికి పోతావు? బో అత్తమ్మ వచ్చిందా అనే ఇప్పుడు? నిన్న మొన్న లవిడి లంజే అనుకుంటా బాగా తిట్టినావుగా, అదే ఇప్పుడు నీ అవసరం కాబట్టి అత్తమ్మ పొత్తమ్మ అని అంటున్నావు.
ఓ అమ్మా, ఎప్పుడైనా మనం ఇలా తిట్టుకుంటాం కావచ్చు, రేపు కూడుంటావు. నువ్వు నా కన్న తల్లి బావు, నేను నీ కన్న కొడుకు. నవ్వు మధ్యలో ఎవరు వచ్చిర్రో వాళ్ళు చక్కగా మధ్యలోకెయ్యే వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? చివరి దాకా ఉండేది నాతోటి, నువ్వు నేను నీతోటి ఉంటా. నువ్వు అందరి మాటలు పట్టుకొని ఆగం అస్సలు కాకు. మేమిద్దరం ఖచ్చితంగా నిన్ను మంచిగానే చూసుకుంటావు. నువ్వు బుక్కడు బువ్వ తినుకుంటా సప్పుడేక ఊసో గంతే. అయ్యో నాకు సాతనైన రోజులు ఆ బుక్కడు బువ్వేదో నేనే అనుకుంటా. మీ సావు మీరు సావు రెక్కనన్నా నా దగ్గరికి రాకుర్రి. అగో గట్లెట్లా చత్తాం, ఏడికి పోయి చత్తాం, ఏడ కిరాయి ఉంటాం, ఏడ కిరాయిలు ఉన్నారని ఉంటాం. మా ఇంట్లో మేము ఉంటాం గంతే. ఓ సమ్మవ్వ, వాళ్ళు నీ ఇంట్లో ఉంటానంటురు కదా, ఉండని. నువ్వు ఏమనకు. నీకేదన్నా తేడా వచ్చిన రోజు, నిన్నేదన్నా అన్న రోజు ఆ రోజు మనం చూసుకుందాం. ఇప్పుడైతే నీకు బాండ్ పేపర్ రాస్తారు. మా తల్లి జోలికి పోము, ఎవరి జోలికి పోము, మేము మంచిగానే ఉంటామని బాండ్ పేపర్ మీద రాసి సంతకాలు పెట్టిస్తారు. అదేదన్నా తేడా అయిన రోజు మేమందరం లేమా ఖచ్చితంగా అడుగుతాం. ఇంట్లో ఉండకపోతే ఏడబోతారు. అయిందేదో అయిపోయింది. ఆ 2 ఎకరాలు ఆ పొలం పేరు మీద ఏయిమాను ఆయనతో చేసినాక ఈ సామాను ముల్లె మూట అంతా పంపియుర్రి. ఇక వీళ్ళు ఎట్లా బతుకుతారో బతకరిక అంతే. 2 ఎకరాలంటే మామూలు విషయం అనుకుంటుర్రా ఏంది మీరు? 2 ఎకరాలు ఏయుర్రి, 2 ఎకరాలు ఏయుర్రి అని అంటుర్రు. అవసరం లేదు 2 ఎకరాలు ఏసుడు. 2 కాకపోతే 3 వేయాలి. నా బిడ్డ జీవితం నాశనం చేసినందుకు. నా బిడ్డది చిన్న వయసులోనే నా బిడ్డ జీవితం నాశనం చేసినవు రా బాడుకోవు నువ్వు. ఇప్పుడు నా బిడ్డను పెళ్ళెవరు చేసుకోవాలి? అది నీకెరక నీ బిడ్డకెరక, మాకేమెరక ఎవడు చేసుకుంటాడో ఏం కాతనో. 2 ఎకరాలు వేసురంటే మామూలు విషయం అనుకుంటుర్రా మీరు? ఓ లాంగనా సమితి, నువ్వెందుకు కొడుతున్నవే? నా భూమి నా ఇష్టం, ఎవరికన్నా చేసుకుంటా, నీకేందే? నాకేంది అనంటే నా బిడ్డ ఆస్తి కాదా అది? అవు నీ అల్లుడేం సంపాదించలే ఆస్తి, నేను నా మొగుడు సంపాదించుకున్నాం. శ్రీను, ఒకటే మాట. ఆ పిల్ల పేరు మీద 2 ఎకరాలు ఎత్తరు. నీ పేరు మీద 2 ఎకరాలు మేము చేపిస్తాం. సమ్మవ పేరు మీద 2 ఎకరాలు ఉంటాయి. ఈ 4 ఎకరాలైనా నువ్వే చేసుకుంటావు, నువ్వే తింటావు. మందు ఎవడు తినడు. కానీ ఆ పిల్లకు 2 ఎకరాలు చేసుడు కరెక్ట్ విషయం. ఎందుకు అనంటే ఆ పిల్లను నువ్వు మస్తు టార్చర్ చేసినావు. నిన్ను నమ్మి వచ్చినందుకు మోసం చేసినావు. అవునా, ఖచ్చితంగా 2 ఎకరాలు వేయాల్సిందే. ఒప్పుకుంటావా? ఒప్పుకో. లేదు అని అంటావా? మరి అని ఇష్టం. ఏదనేది పక్కకు పోయి మాట్లాడుకొని ఎప్పుర్రి. అన్ని అవ్వనుంచుకున్నాడు కూడా వచ్చిండు కదా, వీడు వచ్చి ఏం మాట్లాడతలేడు. ఈ ముఖంలో మన్ను. 2 ఎకరాలంటే కొద్దేనాయే నీకు? ఎందుకు? ఏమన్నా సంపాదించిర్రా? నా ఆస్తి నా కోడలుగా వచ్చిన ఆమెకు ఏత్త, నేను ఆమెకు న్యాయం చేసినట్టు ఉంటది. సరే సరే, మీ ఇష్టం గాని. సరే అన్న, ఇక మీరు చెప్పిన దానికి మేము వింటున్నాం. ఆ 2 ఎకరాలు ఆ పిల్ల పేరు మీద ఎయ్యుర్రి, మిగతా 2 ఎకరాలు నా మీద ఎయ్యుర్రి, 2 ఎకరాలు మా అమ్మ పేరు మీద ఉండని. ఇక మా అమ్మ చచ్చినాక నాకు కాకపోతే ఎవరికైతుంది? అదేరా, నేను చావాలనే చూస్తున్నావు. ఇది ఎప్పుడు చత్తదా, ఈ ఆస్తి అంతా ఎప్పుడు దొబ్బుదామా అని చూస్తున్నావు. నువ్వు మాట్లాడకిగా. నా కొడుకును పెద్ద చేద్దాం, కొడుకు ఇంత సంపాదించుదాం, ఇంత ముళ్ళగడదామని చేస్తారు. నువ్వేమో ఉన్నదంత మంది పాలు చేస్తా, నా కొడుకు అక్క తినాలని నువ్వు చేస్తున్నావు. ఏ బొర్రకే, నీతోటి నాకేం పని? దొంగముండా, ఆ కోడలకు న్యాయం జరగాలి గంతే. నువ్వొక్క ఆడదానివేగా, అదే బౌరుపుల్దానా. ఎక్కతక్క మాట్లాడకు, చెప్పులు మెడకెత్తా. నువ్వు ఇట్లా నా ఇంట్లో అడుగు పెట్టేది ఉంటే మొత్తం మెడకెత్తనే నీకు. అత్తవా అమ్మాయిగా లొల్లి? ఏమైతే నా ఇంట్లో నేనుంటా, నా భార్యను తీసుకుపోయి నా ఇంట్లో నేనుంటా. ఇప్పుడే అవసరం లేదు. ఓ 4-5 నెలల దాకా మీరు బయటనే సాగుర్రి, నా ఇంటికి వచ్చేది అవసరం లేదు. అయితే ఎడజత్తాం, మా ఇంటికి మేమత్తే ఏమైతుంది? ఈ మొగడు అంగవడి కట్టిండాడా? ఆ మొగడు కట్టిండో, నా మొగడోళ్ళ అవ్వ కట్టిందో, అయ్య కట్టిండో. ఎవరు కట్టినా నా మొగంది కాదా? మేముండకపోతే ఎవరముంటాం? సరే అవ్వా, అయిందేదో అయిపోయింది. శ్రీను, నేను చెప్పేది ఒకటే మాట ఇను. పలానా డేట్ పెడతాం, ఆ డేట్ రోజున పొయ్యి భూమి ఎవరి పేరు మీద వాళ్ళు వేయించుకోర్రి. కాదు పోదు అనంటే మరా కథ వేరుంటది. ఇలా ఎంత తారీఖు? 8 తారీఖు కదా. 15 తారీఖు వరకు భూమి ఈ పిల్ల పేరు మీద వెయ్యాలి మీరు. సమ్మవ్వ, ఎవరి పేరు మీద వాళ్ళ పేరు మీద భూమి వేసినాక అప్పటిదాకా నీ కొడుకు బయటనే ఉంటాడు. ఎవరి పేరు మీద భూమి అయినాక అప్పుడు నీ కొడుకు నీ ఇంట్లోకి వస్తాడు.
నన్ను అత్తే ఏం చేస్తారో అని భయం అవుతుందయ్యా. ఎందుకో భయం? మేమందరం లేమా? మేమందరం చూసుకోమా? నువ్వు భయపడాల్సిందేం లేదు. ఊరికి సర్పంచ్ నేను. ఎవ్వలకే తేడా వచ్చినా కూడా నాకు హక్కు ఉంటది. అర్థమైతుందా సీను? మరి ఏ తారీఖు పెట్టుకుంటారో పెట్టుకోర్రి. సరే, ఇవాళ ఆదివారం కదా, మళ్ళొచ్చే సోమవారం ఖచ్చితంగా ఎవరి పేరు మీద వాళ్ళ భూమి చేసుడే. ఇక 2 ఎకరాలు ఆ పిల్ల పేరు మీద ఎత్తాం, విడాకులు ఇస్తాం. వాళ్ళు నా జోలికి వచ్చేది లేదు, నేను వాళ్ళ జోలికి పోయేది అవసరం లేదు. నా భార్యగా నా శ్వేతనే నా ఇంట్లో ఉంటది. ఎవరి పేరు మీద వాళ్ళది భూమి అయినాక నేను నా ఇంటికి పోయి నా పెళ్ళాన్ని తీసుకొని పోయి నా ఇంట్లో నేను బతుకుతా. అవ్వను పెళ్ళాన్ని చూసుకుంటా. గంతే ఇక. అమ్మవా ఇంకేంది? అయిందేదో అయిపోయింది. ఇక ఈ లొల్లీలు ఇవన్నీ మర్చిపోర్రి. వచ్చే సోమవారం రోజట భూమి వేసేయి. ఆ పిల్లకు 2 ఎకరాలు వేసేయి, నీ కొడుకు 2 ఎకరాలు వేసేయి. నీ 2 ఎకరాలు నీ పేరు మీదనే ఉండని, ఇల్లు నీ పేరు మీదనే ఉండని. నువ్వు ఉన్న రోజులు అది నీ పేరు మీదనే ఉంటది. ఇక భూమి పేరు మీద చేసినాక నీ కొడుకు నీ ఇంట్లోకి వస్తాడు. నన్ను కూడా ఏమనద్దు అని వీళ్ళు కాగితం రాసి ఇయ్యాలే, అందరి ముంగట చెప్పాలే. ఇంట్లోకి వచ్చే రోజు చెప్పుతారు, ఖచ్చితంగా చెప్పుతారు. నీ జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు? నువ్వు వాళ్ళని మంచిగా చూసుకున్నాక వాళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటారు. ఇక అంతే అవ్వ, మాకు పని ఉన్నది. అయిందేదో అయిపోయింది. పంచాయతీ ఇక్కడికి క్లోజు. ఇక సమ్మవ్వ ఎక్కడోళ్ళు అక్కడ పోర్రి. ఆ సామాన్ ఉన్నది, సామాన్ వేసుకొని పోతాం మేము మా బిడ్డది. సరే పార్రి. ఎందుకు ఒప్పుకున్న వాళ్ళు 2 ఎకరాలు అని అంటే వాళ్ళ పిట్టకు మనం 2 ఎకరాలు చేసుడు ఎందుకు? ఓని తీయి. ఎందుకు అనంటే ఈయన దగ్గర ఉంది కదా తప్పు. మన బిడ్డను ప్రేమించుకుంటా కూడా ఇంకో దాన్ని వేసుకుంటూ ఈయన తప్పు. ఆ ఆడపిల్ల జీవితం నాశనమైనందుకు వాళ్ళు అడిగిర్రు. పోతే ఓని 2 ఎకరాలు మంచిగుంటే సంపాదించుకోడా ఆయనే. ఆ ఓని తీయత్తమ్మ, మనకు ఉన్నదంట్లా బతుకుదాం. ఎందుకు అనంటే మళ్ళా కాదు పోదు అనంటే ఉన్నదంతా కూడా రాసిస్తా అని అనబట్టే వాళ్ళు మాట్లాడబట్టే పీకంతి 2 ఎకరాలు. సరేతి, ఇక ఈ వారం రోజులు నువ్వు ఇక్కడనే ఉండు కదా. ఎవ్వల భూమి వాళ్ళ పేరు మీద అయినాకనే ఆ ఇంట్లోకి రమ్మన్నది కదా నీ అవ్వ. అప్పుడే పోదురు పార్రి ఇక ఇంటికి. పార్రి దీన్ని ఊకే ఇట్లా పెండింగ్ పెట్టుకుని కరెక్ట్ కాదు తీయల్లుడు. మంచి పని చేసినావు. పీకంతి 2 ఎకరాలు ఎట్లయితే ఏంది, నువ్వు కోరుకున్న మనిషి నీ దగ్గర ఉండి మీరు మంచిగా బతుకుతే అదే చాలు. గదే చూడలా, నాకు ఇప్పుడు మనసు కొంచెం నిమ్మలమైందే. ఆ బాడకవు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో 2 ఎకరాలు నీ పేరు మీద ఎత్తి ఎంత లొల్లి ఎత్తడో అని మస్తు భయపడ్డా. కానీ ఇప్పుడు కొంచెం మనసు నిమ్మలమైంది రాత. అక్కడున్న సంతోషంగా బతికే. ఇక నువ్వు ఈ దరిద్ర బాడకవుది దరిద్రం వదిలింది అనుకోని నీలాంటి మంచి కోడలు దొరికిందని సంతోషపడే లోపే నాకు గిట్లా అయిపాయే. అయితవైతీయే, నువ్వన్నా మంచిగా బతుకు. నా బతుకు ఎట్లా ఏదుంటే అట్లా అవుతుంది. ఆ దరిద్రపై నన్ను ఏం చేస్తుందో ఏం కథనో. అసలుకే బాధపడకత్తమ్మా, అయిందేదో అయిపోయింది. నీకెప్పుడన్నా నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రా. గట్టిగా నీ జీవితం నాశనం చేసినట్టు అయిపోయే. లత నన్ను క్షమించే. వాడు అసొంటోడని తెలిస్తే నేను ఈ పని వేయకపోదునే. ఏమన్నంటే అమ్మకు భయపడ్డా అని అంటుండు. కానీ నిన్ను ఏ రోజు వాడిని భయపట్టి పెంచలేదు, చెయ్యలేదు. అయితవా అక్క, అయిందేదో అయిపోయింది. మా బిడ్డనైతే మాకు క్షేమంగా బయటపడ్డది. ఆ బిడ్డ కోసం నువ్వు మా బిడ్డకు న్యాయం చెయ్యాలని మా బిడ్డ పేరు మీదనైతే 2 ఎకరాలు చేయించుతాన్నావు. నీ అంతా మంచి అత్త దొరుకుడు దాని అదృష్టం. కానీ ఏం చేద్దాం, వాడు మంచోడు కాకపాయే. అస్సలు రంది పెట్టుకోకు, ఏది పెట్టుకోకక్క. నీకెప్పుడన్నా బావురమన్నట్టు అనిపిస్తే, మా బిడ్డను చూడాలనిపిస్తే నువ్వు మా ఇంటికి రావచ్చు. నువ్వు 2 రోజులు ఉండొచ్చు. మేము అస్సలకే కాదరం, నిన్ను దూరం కొట్టం. సమ్మవ్వ ఏడవకు, ఏం చేస్తావే? నీ రాత పాడగానే నీ రాత గట్లా తయారైంది. నీ కొడుకు మనందరూ ఉన్నాక మనం ఏదో వేసి మాట్లాడదాం గాని నీ కొడుకే సక్కనోడు కాకపాయే. గదే నర్సవ్వ, ఏం చేయాలి? గింత మంచి కోడళ్ళు పొడగొట్టుకుంటున్నా అంటే మనసు ఒప్పుతలేదు, మనసులో పడతలేదు, నిద్ర పడతలేదు. ఇక నా బిడ్డకు న్యాయం జరిగింది. 2 ఎకరాలు ఎత్తే ఇంత పొల్ల పేరు మీద ఉంటే ఎట్లనో బతుకుతుందని తల్లడిచ్చిరా. అయింది. వచ్చే సోమవారం నీ పేరు మీద ఎత్త బిడ్డ, నువ్వు రా, సరేనా? ఇక పేరు మీద చేసినాక విడాకులు అప్లై చేస్తాం. ఇక విడాకులు ఇచ్చేస్తాం. ఏదో నా బిడ్డ రాత గింతుందని ఇక గాడికే తృప్తి చేసుకుంటాం. ఇంతైనా మాకు బాధే ఉంటది మా బిడ్డ జీవితం గిట్ల అయిపోయిందని.
ఏదో మేము సచ్చేదాకా దాన్ని ఎట్లనో సాదుకుంటాం. ఇక దాని సామాన్ అంతా వేసుకపోతాం, ట్రాలీ తీసుకొచ్చినాం, ఆ బెడ్లు ఆ బీరువా అన్నీ తీసుకపోతాం. తీసుకపోర్రవ్వా తీసుకపోర్రి, మీరు పెట్టిన సామాను ఈ ఇంట్లో ఉండు ఎందుకు, తీసుకపోర్రి. లచ్చరేమో రమ్మని పో, నడువు అయిపోతుందర పోదాం. రమ్మంట లత మంచిగా ఉండు, మంచిగా బతుకు. అయిందేదో అయిపోయింది, అయిపోయిన దాని గురించి ఆలోచించకే పిల్ల. సరే సరే ఏడవకత్తమ్మా, నువ్వు ఏడితే నాకు మనసున పట్టది. మళ్ళా ఏం చేద్దాం తియ్యి, ఏడవకు, నువ్వు మంచిగా ఉండు, దాని జోలి పోకు, దాన్ని ఒక్క మాట అనకు, బుక్కడంత అండుకో తిను, సపడేక పోయి బయట కూసో. దాని జోలికి పోతే మళ్ళీ అది ఏం చేసేది తెలియదు. సరేనే యా దోస్తులు చూసిర్రా మరి వీడియో, ఇట్లయితే పంచాయతీ అవుతుందన్నమాట. లతకైతే 2 ఎకరాలు వేస్తారు. ఇక మరి నెక్స్ట్ ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మీరు చెప్పినట్టే మేము స్టోరీని అయితే లైక్ చేయకుండా మీ ముందుకైతే అసలైన స్టోరీని పట్టుకొచ్చినాం. ఇంకా ముందు ఇంకా స్టోరీ అనేది కొంచెం వేరే ఉన్నదన్నమాట. లత జీవితం ఏం కాబోతుంది ఏం కథ అనేది మాత్రం ఖచ్చితంగా చూడండి. వీడియో లేట్ అయినందుకు ఏమనుకోకండి దోస్తులు. మేము ఈ రోజు మార్నింగే ఇక్కడికి మా ఇంటికి వచ్చినాం అన్నమాట. వచ్చేవరకు అంగడి అదంతా యూసర్కి పిచ్చిలేసింది. ఇక అదంతా వేసుకొని వీడియో చేసేసరికి అయితే కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. ఇక లెంత్ కూడా తక్కువనే ఉంటుంది అనుకుంటున్నాం మాకు తెలిసి. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.